ఐఎమ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఎట్ అపోలో జూబ్లీ హిల్స్. చాలా మంది పేషెంట్స్ కి డౌట్ ఉంటది, లైపోసక్షన్ అంటే నేను ఎంత వెయిట్ లాస్ అవుతాను అని. చాలా మంది పేషెంట్ నేను చాలా బరుగున్నాను మేడం, లైపోసక్షన్ చేయండి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అడుగుతారు. బట్ లైపోసక్షన్ ఇస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. లైపోసక్షన్ అన్నది బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎంత డైట్ చేసినా, ఎంత వెయిట్ లాస్ అలా ట్రై చేసినా కొన్ని రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉండిపోతాయి. ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఎంత డైట్ చేసినా ఏం చేసినా కరగవు, తగ్గవు. అలాంటి వాటికి లైపోసక్షన్ చాలా మంచిది. బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్గా లైపోసక్షన్ చాలా సేఫ్ వెన్ డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. ప్లాస్టిక్ సర్జన్ చేతుల్లో లైపోసక్షన్ యూజువల్లీ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఫ్యాట్ రిమూవ్ చేయడం అన్నది ఎప్పుడు సేఫ్ లిమిట్స్లో ఉంటుంది. అలా మనం జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి సెటప్లో గుడ్ ప్లాస్టిక్ సర్జన్తో లైపోసక్షన్ చేయించుకోవచ్చు. దానివల్ల బాడీ స్కల్ప్చర్ అంటే కాంటూరింగ్ ఏరియాస్ని టార్గెటెడ్గా చూసుకొని మల్టిపుల్ ఏరియాస్ సింగిల్ సిట్టింగ్లో కూడా చేసుకోవచ్చు. సో లైపోసక్షన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్, ఇట్ ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. లైపోసక్షన్ ఏ పార్ట్ కన్నా చేయొచ్చండి, కానీ కొన్ని కామన్ సైట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మన బాడీలో ఎప్పుడైనా ఫ్యాట్ డిపాజిట్ పర్టికులర్ ఏరియాస్ లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటాయి. మోస్ట్ కామన్లీ అబ్డోమెన్, దాని తర్వాత లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అబ్డోమెన్ సైడ్స్ అంటారు, దాన్ని లవ్ హ్యాండిల్స్ అంటారు. తర్వాత బ్యాక్ ఆఫ్ ద అబ్డోమెన్ అంటే నాకు బాగా వేస్ట్ ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. తర్వాత ఫీమేల్స్ లో అయితే గ్రేటర్ ట్రొకాంటర్ అంటారు, మన సాడిల్ బ్యాగ్స్ అని కామన్ టర్మ్స్ లో అంటారు. అది మోస్ట్ కామన్ సైట్. ఇంకోటి కొంతమందికి ఫ్యాట్ ఓవర్ ద హ్యాండ్స్, ఆర్మ్స్ లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వచ్చు. సో చాలా మందికి వేరియస్ సైట్స్ లో డిపాజిట్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కామన్ సైట్ అబ్డోమెన్, థైస్ అండ్ ఆర్మ్స్. BMI మోర్ దెన్ 40 ఉన్న వాళ్ళకి యూజువల్లీ లైపోసక్షన్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి ఒక మంచి షేప్లోకి వచ్చిన తర్వాత లైపోసక్షన్ ఆర్ ఎనీ అదర్ కాంటూరింగ్ ప్రొసీజర్స్ అడ్వైస్ చేస్తాం. వెరీ హై BMI వాళ్ళలో లైపోసక్షన్ అసలు అడ్వైస్ చేయం. తర్వాత ఎంత సేఫ్ లిమిట్ లైపోసక్షన్కి అన్నది యూజువల్లీ మన బాడీ వెయిట్ ప్రకారం దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. 10% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ని ఎప్పుడైనా లైపోసక్షన్ సేఫ్గా చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేసినప్పుడు మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటారు అవి, తర్వాత ఎక్కువ శాతం ఫ్యాట్ తీసేయడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు రావచ్చు. సో ఎప్పుడైనా బాడీ వెయిట్లో 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. యూజువల్గా లైపోసక్షన్ అంటే మనం చిన్న చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పంపించి ఫ్యాట్ సక్షన్ చేసి తీసేస్తాం. దానికి చాలా పరికరాలు వాడచ్చు. ఒకటి పవర్ అసిస్టెడ్ వాడచ్చు, వేజర్ వాడచ్చు. అలా ఇవన్నీ టైప్స్ ఆఫ్ లైపోసక్షన్. లైపోసక్షన్ చేసిన ఏరియాస్లో వన్స్ ఫ్యాట్ తీసేస్తే మన ఫ్యాట్ హైపర్ట్రోఫీ అవ్వడం వల్లే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫ్యాట్ సెల్సే తీసేస్తున్నాం కాబట్టి ఆ ఏరియాస్లో ఫ్యాట్స్ డిపాజిట్ అవ్వవు. కానీ ఇఫ్ మళ్ళీ పేషెంట్ మ్యాసివ్గా వెయిట్ గెయిన్ అయ్యి ఒక 10-20 kgs కనుక పెరిగితే అలాంటప్పుడు ఫ్యాట్ ఎక్కడో దగ్గర డిపాజిట్ అవ్వాలి. కాబట్టి ఎక్కడైతే మనం లైపోసక్షన్ చేసామో అక్కడ కాకుండా వేరే సైట్స్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే అబ్నార్మల్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అని కూడా అంటాం. రికవరీ టైమ్ ఆఫ్టర్ లైపోసక్షన్ అన్నది యూజువల్గా మనం ఎంత లైపోసక్షన్ చేసాం, ఎన్ని ఏరియాస్ టార్గెట్ చేసాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా మనం ఏరియాస్ చేసినప్పుడు హీలింగ్ పీరియడ్ని 2 to 3 weeks అంటాం. 2 to 3 weeksలో ఏంటంటే మన టిష్యూస్ అన్నీ బయట కాకుండా లోపల కూడా హీల్ అవుతూ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఇన్సిషన్సే కాబట్టి అది హీల్ అవ్వడానికి పెద్ద టైం పట్టకపోయినా ఇన్సైడ్ ఎక్కడైతే మనం లైపోసక్షన్ చేసిన ఏరియాస్లో ఆ రా ఏరియాస్ హీల్ అవ్వడానికి 2 to 3 weeks పడతాయి. మల్టిపుల్ ఏరియాస్ చేసినప్పుడు ఇనీషియల్ 1-2 weeksలో ఆ సోర్నెస్ కానీ పెయిన్స్ కానీ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి. బట్ యూజువల్లీ లైపోసక్షన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డే కేర్ సర్జరీ లాగే చేస్తాం.